పెద్దపల్లి జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు అధికారులు జారీ చేసిన నోటీసులు కలకలం రేపుతున్నాయి. ఇళ్లలో నివాసం ఉంటున్నప్పటికీ కరెంటు బిల్లులు రావడం లేదంటూ 2 సార్లు నోటీసులు ఇచ్చారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడోసారి నోటీసులు ఇస్తే ఇళ్లు ఖాళీ చేయించి ఇతరులకు కేటాయిస్తామని అధికారులు పేర్కొనడంతో బాధితులు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. తాము ఇళ్లలోనే నివసిస్తున్నామని, పనుల కోసం బయటకు వెళ్లిన సమయంలో ఇళ్లకు తాళాలు వేసి ఉండడాన్ని ఆధారంగా చేసుకుని నోటీసులు ఇవ్వడం సరికాదని వాపోయారు. ఉన్నవారిని ఇబ్బంది పెట్టకుండా వాస్తవ పరిస్థితులపై క్షేత్రస్థాయిలో విచారణ చేసి తమకు న్యాయం చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. చంద్రపల్లి ఎండి నసీర్, ఆటో డ్రైవర్ని నేను. ఈ డబుల్ బెడ్రూమ్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో, విజయరమణారావు ఎమ్మెల్యే సార్ కమిషనర్ ఆధ్వర్యంలో పట్టాలు గత సంవత్సరం కింద అంచినారు. ఇట్టి పట్టాలు తీసుకొని మనము 1 సంవత్సరం నుంచి నేను అక్కడనే ఉంటున్నాను. ఇంటి పని చేసుకొని 1 సంవత్సరం నుంచి అక్కడనే ఉంటున్నాను నేను. అందరూ రానోళ్ళు కొందరు ఉన్నారు, వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. కానీ వచ్చి సంవత్సరాల కొద్దీ ఉన్న వాళ్ళకి కరెంటు బిల్లు అంటే కరెంటు బిల్లు నాకు మినిమం 350, 250, 400 వస్తుంది. అది కరెంటు బిల్లు కడుతున్నాం. ఇప్పుడు అపార్ట్మెంట్ అంటే ఒక బ్లాక్లో 32 ఇళ్ళు ఉన్నాయి సార్. 32 ఇళ్ళల్లో గిట్టని వారు కొందరు ఉన్నారు. అరే వాళ్ళు ఉంటలేరు, పోతలేరు. నేను ఆటో నడిపెట్టుకోండి, పొద్దుగాల పోయి సాయంత్రం 10కి వస్తా, 11 అవుతుంది, ఒక్కోసారి 12 కూడా అవుతుంది, ఒకసారి 7కి కూడా వస్తాను. మాది ఈ బ్లాక్లో 12 ఫ్యామిలీలు ఉన్నాయి. మరి మొత్తం మంది ఉంటాను మేము మా బ్లాక్లో. కరెంటు బిల్లు ఇప్పుడు 2వ సారి కూడా టెక్స్ కట్టిన. నేను 3 నెలల సంది రోహిణి హాస్పిటల్లో యాక్సిడెంట్ అయితే అక్కడనే ట్రీట్మెంట్ అవుతాను. నోటీస్ వచ్చినా కొద్ది ఎత్తానా, మొన్న పోయిన సోమవారం అని నా సామాను ఏమాను అన్నీ ఉన్నాయి. లాస్ట్ ఏం చెప్పిన కమిషనర్ గారు, సార్ మరి కావాలంటే మీకు తాలూకు తీసుకోండి సార్, సామాను ఉన్నదా, పని చేయించుకుంటాడా లేదా అని అంటే, లేదు బాబు మీరు ఎక్కడికి పోతుంది, ముందుగా అడిగిన టెక్స్ కరెంట్ బిల్ అంటే సార్ పెట్టినాక మళ్ళీ నిన్న వచ్చిందండి వరంగల్ నుంచి నోటీస్ వచ్చిందన్న వాళ్ళు మళ్ళీ వచ్చి ఆ నోటీసు రిప్లేస్మెంట్ రాసిన అక్కడ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ కలెక్టర్ గారికి కలుస్తామని వచ్చినాం. రెండోది మా బాధ ఏందో చెప్పుకుందామని వచ్చినాం. ఇది ఏంటి సార్ మాకు టార్చర్ పెట్టుడు ఉండడం లేదు అంటే, ఇప్పుడు ఫ్యామిలీ మేము ఇద్దరం ఉంటాం. ఇప్పుడు ఏదైనా పోవాలంటే పెద్ద రావాలంటే సార్ కమ్మస్కం బైక్ అన్నా కానీ 100 రూపాయలు ఖర్చు కావాలి. ఈ సంవత్సరం అవుతుంది కానీ అవి బాగా చేయించుకోవడానికి 3-4 టైం పట్టింది సార్. మేము అప్పు సంపాదించి చేయించుకున్నాం సార్. అయితే మీరు ఉంటలేరు, మేము 3 సార్లు వచ్చిర్రు, మేము ఉన్నాము అక్కడ, ఫోటోలు తీసుకున్నారు, చూసిరు. వచ్చి మీరు ఉంటారా అమ్మ అంటే ఉంటున్నామన్నాం. నీళ్ళు వస్తాయి అంటే వస్తున్నాయి సార్, ఉంటున్నాం మేము ఇక్కడే అని చెప్పినాం. సరే ఉంటారు కదా, మేము ఇప్పుడు మీరు ప్రతిసారి వచ్చినప్పుడు ఉండాలమ్మా, ఇలా మేము మీకు ఇల్లు ఇచ్చింది ఉండడానికి అని చెప్పి, సరే సార్ మేము ఉంటున్నామని ఇవి బాగా చేయించుకున్నాం సార్ అని చూపించినాం. వాళ్ళకి సెల్ఫ్లు కట్టించుకున్నాం. వాళ్ళు బాత్రూమ్ డోర్లన్నీ ఊసిపోయినాయి సార్, అవన్నీ చేయించుకున్నాం, మేము బాగా చేయించుకున్నాం. మళ్ళీ నోటీసు మాకు ఉన్న వాళ్ళతో నోటీసులు వచ్చినాయి. అయితే మాకు భయం వేసింది సార్, బాగా ఉన్న వాళ్ళకి ఎందుకు నోటీసులు వచ్చినాయి, మేము ఉంటున్నాం కదా అని భయం వేసింది. మళ్ళీ 2వ నోటీస్, మళ్ళీ వారం రోజులకే 2వ